స్థానిక పాస్టర్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన తమ్ముడు రాజుకి, మరి సతీమణి, అదేవిధంగా బిడ్డలకు అందరికి కూడా అక్కడ చేరి వచ్చిన పెద్దలందరూ కూడా మనం తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే మా యొక్క చిన్నమ్మ గారు అబ్బాయి స్వయాన ఇది మాధవరం అనగా మిలిటరీ మాధవరం అంటారు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ మాధవరాన్ని కాల్చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొన్ని రోజులు కరెంట్ కూడా మాధవరాన్ని కరెంటు కూడా తీసేశారు. అటువంటి మన దేశంలోనే ఒక ఉన్నతమైన గ్రామం మాధవరం, మిలిటరీ మాధవరం. ఆ గ్రామానికి చెందిన ఆ యొక్క తమ్ముడు సైన్యంలో పనిచేయటం, వారికి తండ్రి గారు పనిచేయటం, ఆయన తిరిగి చేగలు వచ్చి ఇక్కడ స్థిరపడటం చేగల ప్రజలకు ఎంతో గర్వంగా ఉండాలి. ఎందుకంటే ఒక మాజీ సైనికుడు మన గ్రామంలో ఉండటం అనేది, ఎందుకంటే మనం అందరం కూడా ఆయన్ని గౌరవించాలి. మన మామూలుగా ఆ పదవి విరమణ కార్యక్రమానికి ముందు ర్యాలీ జరిగింది. ఎంతో అద్భుతంగా 12 నుంచి ఇక్కడ వరకు ప్రతి ఒక్కరికి కూడా కార్లు బస్సులు ఆపేసి శాల్యూట్ చేస్తే నేను ఎంతో సంతోషపడ్డాను. మా తమ్ముడిని చూసి అందరూ కూడా కార్లో కూడా ఆగి వాళ్ళు నమస్తే చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఏమైనప్పుడు కూడా పరిశుద్ధ దేవునికి భాగంలో లోక మొదటి అధ్యాయం 23వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని భాగంలో ఆ దినములైన పిమ్మట అతడు, ఒకసారి గమనించండి, 23వ అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధానంలో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సహోదరుడు మా యొక్క తమ్ముడు ఎంతో చక్కగా 30 సంవత్సరాలు కూడా తన సేవలంతటిని కూడా కంప్లీట్ చేసి ఇంటికి చేరుదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. జకరియా దేవుని యొక్క విశ్వాసంలో ఒక యాజకుడిగా పనిచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఎందుకంటే సంఖ్యాకాండము 8వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో ఈ యొక్క లేవీలు వారి యొక్క నాయకులను అక్కడ వారు చేయవలసిన సేవ గురించి అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే లేవీలు 25వ సంవత్సరంలో వారు సేవకు వచ్చేవారు. 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారు ఆ యొక్క సేవ నుంచి వారు విరమించి పని చేయడం మానేసి అక్కడ సూపర్వైజర్స్ గా ఉండేవారని మనం చూస్తున్నాం. అంటే ఒక సేవకుడు 25 సంవత్సరాలు పనిచేయాలి, 25 సంవత్సరంలో సేవకు రావాలని మోషే ధర్మశాస్త్రం చాలా తెలియపరుస్తూ ఉంది. 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతను పని చేయకూడదు, కానీ సూపర్వైజర్ గా మాత్రమే పని చేయాలి, అంటే విశ్రాంతి తీసుకోవాలి. అలాగే దేవుని యొక్క సన్నిధానంలో ఆ పరికరాలు, ఆ ప్రత్యేక గుడారంలో చేయవలసిన పనులన్నీ కూడా అక్కడ చేయాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే తమ్ముడు ఇప్పుడు కూడా ఏం చేయాలంటే తన సేవ కంప్లీట్ అయింది కాబట్టి దేవుని యొక్క సంఘములో ఒక పరిచారకుడిగా, ఒక సూపర్వైజర్ కంటే మనం చూస్తాం సంఘ పెద్దలని. అటువంటి ఒక సంఘ పెద్దగా ఒక సంఘాన్ని తన యొక్క పనుల ద్వారా దేవుని మహిమపరిచేవాడిగా ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక చిన్న మాట చెప్పి కార్యక్రమాన్ని ముగిస్తారు. ఎందుకంటే అదే లేఖన భాగంలో మనం గమనించినట్లయితే లోకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. మీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పున నాయకులు చెప్పున నిరపరాధులుగా నడుచుకోవచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది అని మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళిద్దరూ కూడా దేవుని ధర్మశాస్త్రం చెప్పున జకరియా, ఎలిజబెత్ ఏ విధంగా దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నారో వీరిరువురు కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని యొక్క సంఘ పరిచర్యలో వారు ఉండాలని తెలియపరుస్తూ, అయితే జకరియా, ఎలిజబెత్ కూడా నిరపరాధులుగా నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఉన్నారు కనుక వీరు కూడా తన యొక్క జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు కూడా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. కాబట్టి మనము కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం కనుక మనము కూడా దేవుని యొక్క సన్నిధానంలో పనిచేసే వారంగా విశ్వాసులుగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10, 11 వచనాల్లో కాలేబు గురించి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 6 లక్షల కాలంలో ఐగుప్తు దేశం నుండి వచ్చిన తర్వాత ఇద్దరు మాత్రము వాగ్దాన భూమిని చూశారు. వారిలో కాలేబు యెహోషువ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
తన 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ యొక్క కానాన దేశానికి వారు ప్రయాణం అయ్యారు. 45 సంవత్సరాల తర్వాత వారు 40 సంవత్సరాలు వారు అరణ్యములో ప్రయాణం చేశారు. ప్రయాణం చేసినప్పుడు మామూలుగా చెప్తూ ఉన్నాడు కాలేబు, నేను యవ్వన కాలంలో ఎటువంటి బలాన్ని కలిగి ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి బలాన్ని కలిగి ఉన్నానని ఒక గొప్ప సాక్ష్యాన్ని ఆయన 85వ సంవత్సరంలో చెప్తూ ఉన్నాడు. అంటే మోషే నన్ను ఇప్పుడు యుద్ధానికి పంపించినా నేను వెళ్ళగల బలాన్ని నేను కలిగి ఉన్నానని చెప్తూ ఉన్నాను. అలాగే మన పాకిస్తాన్ యుద్ధమైతే ధోని కోటీశ్వరైనప్పుడు కూడా మీరు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని దేశ రక్షణ కొరకు అతడు అంత ఆస్తి కలిగి ఉన్నప్పుడు కూడా దేశ ప్రజల యొక్క రక్షణ కొరకు ఎదురు చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుడు కూడా తమ్ముడికి మంచి ఆరోగ్యాన్ని స్టిల్లు అంటే అప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాడు, మిలిటరీకి వెళ్ళినప్పుడు ఎలాంటి బలాన్ని కలిగి ఉన్నాడు, అటువంటి బలాన్ని అటువంటి శక్తిని దంపతులకు అదేవిధంగా వారికి ఇచ్చిన బిడ్డలకు ఆ దేవుని యొక్క గొప్ప ఆశీస్సులతో ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశ్రయింపచేయను గాక. కొంత సమయం అయింది, పెద్దలు క్షమించవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం.